హలో ఫ్రెండ్స్, ఈ మధ్య ఒక రేస్ జరిగింది. కార్ల మధ్య కాదు, మనుషుల మధ్య కూడా కాదు, శుక్రకణాల మధ్య. అదేనండి, స్పర్మ్స్ మధ్య రేస్ జరిగింది. ఇద్దరి మనుషుల స్పర్మ్స్ ఒక స్పెషల్ ప్లేస్లో చాలా మంది లైవ్ చూస్తుండగా ఈ రేస్ జరిగింది. అదేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది కాదు, ఒక అవేర్నెస్ కోసం చేసింది. ఈ రేస్ జరిగింది లాస్ ఏంజల్స్లోని ఒక ఈవెంట్లో. మగవాళ్ళ ఫెర్టిలిటీ గురించి అవేర్నెస్ పెంచడానికి దీన్ని కండక్ట్ చేశారు. అయినా దీంతో ఏం అవేర్నెస్ ఇస్తారు అనుకోకండి. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని దేశాల మగవాళ్లలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది. తగ్గడం అంటే 1-2% కాదు, సగానికి సగం తగ్గిపోయింది. ఇక ఇండియాలో అయితే ఇంకా ఎక్కువే తగ్గింది. అందుకే ఈ అవగాహన అవసరం. రీసెంట్ స్టడీస్ అయితే ఇండియాలో పురుషులలో కేవలం 25% మాత్రమే నార్మల్ స్పర్మ్ కౌంట్తో ఉన్నట్లు తేలింది. అంటే ప్రతి 4 3 ఈ సమస్యతో బాధపడుతున్నట్లే. మరి ఇది ఇలాగే కొనసాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సరే, మరి ఇప్పుడు మనం ఏం చేస్తే ఇది సెట్ అవుతుంది అనేదే మీ ప్రశ్న అయితే, ముందు మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. తప్పదు. వీలైనంత హెల్దీగా డైట్ మార్చుకుంటే మంచిది. మద్యపానం తగ్గించాలి, ధూమపానం వదిలేయాలి. ఇవన్నీ చేసి వ్యాయామం కూడా రోజు చేస్తూ ఫిట్నెస్ పెంచుకోవాలి. అలాగే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ కూడా చేయించుకోవాలి. జాగ్రత్త, మరి రేస్లో ఓడిపోకుండా ఉండాలంటే ఫిట్గా ఉండటం అవసరం.